ఓట్లు గుద్దుకొని రేషన్ కార్డులు ఇచ్చిరా 10 సంవత్సరాలు. ఇలా బ్రహ్మాండంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇస్తున్నాం. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వకపోయా. ఒక కొత్త అమ్మ ఇంట్లోకి వస్తే ఆమె పేరు పెట్టుకోనికి అవకాశం లేకపోయా కోడలు వస్తే. అటువంటి పరిస్థితి మీదరా మీరు చేసిరు, నాశనం చేసిరు. సన్నబియ్యం పెడుతున్నాం బ్రహ్మాండంగా. ఇలా ప్రజలు అంటుర్రు చాలా బ్రహ్మాండంగా చేస్తుర్రు. ఈ విధవలకేం పని లేదా, ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఓన్లీ విమర్శించుడు తప్ప ఇంకో పని లేదని. అరే చెత్తనా కొడుక, మారేషం వేసుకొని పో, ప్రజలలో తిరుగు. మీకు అలవాటు రా ఇది. మొత్తం రాష్ట్రం అంతా ఆడికెళ్ళి వంద ఈడికెళ్ళి వంద గ్యాదర్ చేసి ఒక మీటింగ్ పెడతాడు మీ అయ్యా. మీటింగ్ పెట్టి మొత్తం హైలైట్ చేసి ఇక మళ్ళీ ఇంట్లో అంటాడు. అది మీ చరిత్ర. మేము ప్రజలలో ఉంటాం. ఆయన కొండగట్టి ఇష్యూలో పోయిందా? అంతమంది చనిపోతే కొండగట్టి ఇష్యూలో పోలే. ఇవాళ ఎవరు చిన్నోళ్ళు పోయినా యాక్టింగ్ చేస్తున్నారు. ఎందుకు? పవర్ లేక బతకలేకపోతున్నారు. 18 months లోనే మారిపోయారు కొడుకులు. అమ్మో ఆగమైపోయినాం మనం. వీళ్ళు ఏమనుకున్నారు? చిన్న మండలాలను, చిన్న జిల్లాలను, చిన్న పోలీస్ స్టేషన్లను అన్ని చిన్నగా చేసి ఏమనుకున్నారు అంటే ఏ లీడర్షిప్ కూడా ఎదుగొద్దు. లీడర్షిప్ ఉంటే రేపు నాకు కౌంటర్ అవుతారు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మా మెదక్ జిల్లాలోనే 46 మండలాలు ఉంటుండే. 46 మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్ అంటే ఈక్వల్ టు క్యాబినెట్ మినిస్టర్. అంటే వీళ్ళకి అట్లుంటే రేపు వీళ్ళు కౌంటర్ అవుతారు. రేపు ఎప్పటికైనా తలకాయ నొప్పి అని ఈ క్రిమినల్ దమాక్తోని అని చిన్న మండలాలు చేసిరు. మనోళ్ళు అనుకుంటారు అరే మాకు చాలా ఫేవర్ చేసిండు. ఆయన ఏమనుకుండు, నా దగ్గర పైసలు లక్షల కోట్లు సంపాదించుకున్నా, పైసలు ఇస్తా, పబ్లిక్ ని తెచ్చుకుంటా. ఏ మీటింగ్ ఇలా మీటింగ్లు ఎందుకు సక్సెస్ అవుతారు? ఏ ఊరియనా? చాలా మంది డీసీఎంలలో వస్తుర్రు, బండ్లలో వస్తుర్రు, ఆడనే కూర్చుంటారు. రాక కాదు అన్ని పార్టీలకు వస్తుర్రు. ఏంటంటే సిస్టమ్ ను పాడు చేసిన ఘనత కేసీఆర్ దక్కింది. ఆయన ఏమనుకుండు, పైసలు పడేస్తా, ఎవరినైనా ఎవడన్నా నాకు స్ట్రాంగ్ ఆపోజిట్ మాట్లాడారు అనుకో, వానికి ఆపోజిట్ లో 200 కోట్లు ఖర్చు పెడతా, వాని మొత్తం జీవితంలో బొంద పెట్టేస్తా. లీడర్షిప్ ఉండదు కానీ బానే బొందబెట్టి రిపబ్లిక్ ఇలా పరిశాలు ఉన్నాడు. ఇలా వాళ్ళని తిట్టినా కూడా ఆర్టిఫిషియల్ గా ఏనో ఆ మాజీ మంత్రి గాడు ఎవడు మాట్లాడతాడు, ఇంకోడు మాట్లాడతాడు. కానీ వాళ్ళకి ఏడుంది క్యాడర్. మొన్న కూడా 2 మీడియాల మీద ఆర్టిఫిషియల్ గా మనోడు కేటీఆర్ ప్లాన్ చేసి యూట్యూబ్ మీడియాలు ఉన్నాయి. అవి మొత్తం మనోడు ఒక 70-80 ఉన్నాయి. మొత్తం ఒక 500 మందిని ఎంప్లాయ్ చేసింది సోషల్ మీడియా కోసం. పైసలు బాగున్నాయి, పైసలు ఇవ్వాలా, వాళ్ళు ఇమీడియట్ అదే చేయాలి. అటుంటే రోడ్ల మీద ప్రజలు వస్తుండే కదా, వీళ్ళ క్యాడర్ వస్తుండే కదా, క్యాడర్ ఇడకనబడుతుంది. నిన్న మొత్తం పెట్టుకుండు వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తుండు, ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు అంతా పెట్టారు. 100 మంది వచ్చారు. అది అలా పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించాల. మాట్లాడుకుంటా పోతే కేటీఆర్ గురించి చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. ఆయన మాట్లాడాలంటే చెప్పినాక చరిత్ర బుక్ రాస్తున్నా, అతి త్వరలో బుక్ రాస్తున్నా. మళ్ళీ మా క్యాడర్ భయపడిస్తున్నాయేమరా భయ్? మా ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. రెడ్ బుక్ ఏం బిక్తోరాను? మొత్తం ఐపీఎస్ వాళ్ళని ఆగం పట్టించారు మీరే, ఐఏఎస్ వాళ్ళని ఆగం పట్టించారు మీరే. ఈ మొత్తం నాశనం, సిస్టమ్ ను నాశనం చేసిన ఘనత మీకే దక్కింది. ఏం రాస్తారు రెడ్ బుక్? ఏం చేస్తావు నువ్వు? అంటే నువ్వు మేమేం చేతగానలం అనుకుంటున్నావురా? నేను ఆయన పార్టీ వదిలిపెట్టినప్పుడు మీ దుకాణం బంద్ చేయాలా? 5 సంవత్సరాలు 10-100 సార్లు జైలుకు పోవడానికి రెడీ, బయట రావడానికి రెడీ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే ప్రభుత్వం వస్తుందని. ఆ వెంకటేశ్వరుడు కనకరించి ఇలా 100% వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా బ్రహ్మాండమైన టీం ఉంది, అంత ఎడ్యుకేటెడ్. మీ దగ్గర ఎట్లుంటారా భయ్? పరిస్థితి ఘోరంగా ఉండే. అరే టీఆర్ఎస్కి ఇట్లుంటుందా, క్యాబినెట్ ఇట్లుంటుందా అని. ఇలా బ్రహ్మాండం, అందరు ఎడ్యుకేటెడ్, అందరు చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీ దాంట్లో ఎవరు ఉంటారా? ఇవన్నీ కూడా ఆలోచించాలా. ఎక్కువ మాట్లాడకరా కేటీఆర్. నీ బట్టలు ఇప్తా నేను డెఫినెట్ గా, మీ బావగాని బట్టలు ఇప్తా. నీ బామర్దులు ఏం చేసినా, ఎంతమందిని పైసలు ఇచ్చి ఏం చేసినా కూడా మాకు సొంత క్యాడర్ ఉంది, మాకు సొంత సత్తా ఉంది. ఇంటోడే. ఎందుకు చెప్తున్నా అంటే మీ మీటింగ్లు మాక్సిమం ఫెయిల్ అయితే అంటే మీరు పైసలు ఇచ్చేస్తారు. పైసలు ఇచ్చిన వాళ్ళు ఏంది, నాకు ఎప్పుడు 5 అవుతుంది మీటింగ్ అయిపోతుంది పైసలు ఇస్తామని బండ్లనే కూర్చుంటారు. మాకు కాదు, మాకు సొంత క్యాడర్ ఉంది. మాకు పక్కా పటిష్టమైన క్యాడర్ ఈ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన కార్యకర్తలు ఉన్నారు. మేము దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏం చేసినా కూడా మేము సిద్ధంగా ఉంటాం, అన్నిటికీ తయారుంటాం. మా క్యాడర్ ను కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ కు, హరీష్ రావుకు మళ్ళీ హెచ్చరిస్తున్నా. మా తెరువొచ్చి మా గౌరవ ముఖ్యమంత్రికి ఇదే విధంగా నువ్వు కొనసాగితే మాత్రం నీ 2 ఇళ్ల మీద దాడి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా